ఉన్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. శరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సర్వశరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి గల దేవా. సమస్త క్రియలను నీవు చేయగలవు దేవా, సమస్త క్రియలను నీవు చేయగలవు దేవా. నీ ఉన్నత ఉద్దేశములను నిష్ఫలము కానిరవయా, నీ ఉన్నత ఉద్దేశములను నిష్ఫలము కానిరవయా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి గల దేవా. మహనీయుడవేసయ్యా, మాటను నెరవేర్చుదువు. మహనీయుడవేసయ్యా, మాటను నెరవేర్చుదువు. భూమి ఆకాశములే గతించిన నీ మాటలు గతించవయా, భూమి ఆకాశములే గతించిన నీ మాటలు గతించవయా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి గల దేవా. సర్వశరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సర్వశరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. 150 కీర్తనలు ఉన్నాయి బైబిల్లో. ఈ కీర్తనలు మీరు ఎంత ఎక్కువ చదివితే అంతగా మీరు రిలాక్స్ అవుతారు, సేద తీర్చబడతారు, ఆదరించబడతారు. మంచి ప్రార్థన కావాలి అనుకుంటే కీర్తనలు చదవండి. దావీదు ప్రార్థనలు అనేకమైనవి ఇందులో ఉన్నాయి.
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరణ కావాలనుకుంటే కీర్తనలు చదవండి, సులభంగా అర్థమవుతాయి. ప్రతి అవసరతను తీర్చగలుగుతాయి. ఈ కీర్తనల్లో మొదటి కీర్తన ప్రతి క్రైస్తవుడి కంటత రావాలండి. ఎంతమందికి వచ్చో చెప్పండి చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ఇంటిలో పడుకొని నిద్రపోవాడు ధన్యుడు. కాదు కదా. కొంతమంది ఇది చెయ్యరు, అది చేస్తారు. ముందు ఇది చేయకుండా ఉండాలి. ఏం చేయాలో తర్వాత చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుడు అని ఎవరికి పేరో తెలుసా? దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించు అని ప్రార్థిస్తుంటాం. కీడు నుండి అన్న మాట కింద గుర్తేసి రాశాడు, దుష్టుని నుండి. దుష్టుడు అంటే ఎవడండి వాడు? సాతాను. సైతాను దుష్టుడు. వాడు ఆది నుండి అబద్ధికుడు, వాడు మోసగాడు, తంత్రగాడు, దొంగ, దోచుకొనివాడు, మానవుణ్ణి తన వశం చేసుకొని ముప్పు తిప్పలు పెట్టేవాడు, మన విరోధి. దుష్టుడి ఆలోచన, సాతాను ఆలోచన. అసలు మీకు ఆలోచనలు వస్తాయా? మంచి ఆలోచనలా, చెడ్డ ఆలోచనలా? పక్క వాళ్ళు మంచి బట్టలు కట్టుకుంటే చూసి ఆనందించే ఆలోచన, అసూయపడే ఆలోచన? మనిషి హృదయం అంతా దురాలోచనలతో నిండిపోయింది. ఈ ఆలోచనలు సప్లై చేసేవాడు ఎవడంటే సాతాను. దావీదుకు మంచి ఆలోచనలు ఉండేవి. గొర్రెలు కాసుకునేటప్పుడు అనేవాడు, నేను ఆకాశమును, నక్షత్రములను, సూర్య చంద్రులను చూసినప్పుడు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు? నీ ఆలోచనలు లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నాయి. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను చూశావు, నా కొరకు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నావు అన్నవాడు దరిద్రపు ఆలోచనకు ఎందుకు చోటిచ్చాడు? అది దుష్టుని నుంచి వచ్చినది. దుష్టుని ఆలోచన. మీకు ఎప్పుడన్నా ఇలాంటి అనుమానాలు వస్తాయండి? దేవుడు ఉన్నాడా? ఉంటే ఇలా ఎందుకు జరిగింది? ఉంటే నాకెందుకు దేవుడు అడిగింది ఇవ్వలేదు? ఉంటే ఎందుకు ఇలాంటి స్థితిగతులు జరుగుతున్నాయి అనే ఆలోచన దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. అపవాది ఒక చేదైన విత్తనాన్ని మన మనసులో విత్తుతున్నాడు. ఇవాళ సాతాను ఆలోచనలు పంచిపెట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఫేస్బుక్ నిండా అవే ఆలోచనలు. ఒక మనిషిని పట్టుకుంటే ఆ మనిషిలోని మంచి గురించి ఒక్కడ పెట్టాడు, అందులో ఆ మనిషిలో ఉన్న చెడ్డల గురించి చెడ్డైన ఆలోచనలు వేరేలాగా ఆలోచించేటట్టుగా మనుషులందరినీ, ఎంతమంది వ్యూయర్సు, ఎంతమంది లైక్స్, ఈ దుష్ట ఆలోచనలు లైక్ చేసేవాళ్ళు మళ్ళీ బోల్డ్ మంది తయారవుతున్నారు. పూర్వకాలం పుకార్ అనేవాళ్ళు. అదన్నా తెలుసమ్మా మీకు? ఫేస్బుక్ తెలియదేమో కానీ పుకారు తెలుసా? పుకారు. అక్క మరి నీకు సంగతి చెప్పనా? ఏమైందంటే మరంట ఎవరికి చెప్పకమ్మా. మళ్ళీ ఎవరికి చెప్పని ఎందుకు అంటే అందరికీ చెప్పమని అర్థం అన్నమాట. ఒక ఊర్లో అట్టగా ఒక పుకారు మొదలుపెట్టి ఊరంతా తిరిగి చెప్పినామకి వచ్చి చెప్పారంట. మళ్ళీ చెప్పిందే నేనైతే మళ్ళీ అందరి దగ్గర నుంచి తిరిగి అక్కడికి వచ్చింది, ఆమె దగ్గరికి వచ్చింది. ఏంటంటే ఈ పుకారు, పని పాట లేనోడికి ఇదే పని అండి. సాతానికి ఇదే పని. సోమరివాని బుర్ర సాతాను యొక్క కర్మాగారం. ఎంతమంది ఈరోజు సాతాను మాట వింటున్నారు? అరే మనసు బాగోలేదురా అని ఒకడు అన్నాడు అనుకోండి, నేను ఒక ఐడియా చెప్పనా? ఇంగ్లీషు మళ్ళీ అక్కడ ఏంటి ఐడియా? రారా ఒక్క పెగ్గేసుకుంటే సర్గం కనపడద్దురా. ఏం ఆలోచన అది? ఏం ఆలోచన అండి? సహాయం చేస్తున్నట్టు, మంచి ఆలోచన చెప్పినట్టు. ఎంతమంది ఈరోజున యవ్వన కాలంలోనే లైంగిక పాపాలకు చోటిస్తున్నారు.
ఆ అమ్మాయిని నీ వల్ల వేసుకోరా. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది సాతాను యొక్క ఆలోచన. అమ్మాయిని నువ్వు వల్ల వేసుకున్నాను అనుకుంటున్నావే కానీ నువ్వు సాతాను వల్ల పడిపోయావు అన్న సంగతి తెలియలా. నువ్వు నీ తల్లిదండ్రులు బాధపడుతున్నావు అన్న సంగతి తెలియలా. నువ్వు నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు అన్న సంగతి తెలియలేదు. ఈ రోజున ఇలాంటి ఆలోచనలు వైరస్ లాగా, అంటు రోగాల్లాగా ప్రవహిస్తున్నాయి. దుష్టుడి ఆలోచనలతో భూమి నిండిపోయింది. న్యూస్ పేపర్లో చూస్తే అవే, న్యూస్ ఛానల్స్లో వింటే అవే, మీడియాలోకి వెళ్తే అదే. ఎక్కడ చూసినా చెడుగు మాట్లాడతారు, నెగిటివ్ మాట్లాడతారు, వ్యతిరేకమైన వాటిని మాట్లాడతారు, విశ్వాసరహితమైన మాటలు మాట్లాడతారు, దేవుని విషయాలను ఎగతాళిగా మాట్లాడతారు. ఎంతమంది రోజున దుష్టుల ఆలోచన విని తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. దుష్టుని ఆలోచన, సాతాను ఆలోచన. దేవుని వాక్యం చెప్తుందండి, నేను నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గము నేను నేర్పించదను. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వ్యక్తివైతే, నువ్వు మోకరించి ప్రార్థించే వ్యక్తివైతే నీ మనసు నిండా దేవుని తలంపులతో నిండిపోయి ఉంటుంది. దేవుని ఆలోచనలు నీవు గుర్తించగలుగుతావు. దేవుడు మన ఒక్కొక్కరి కొరకు చాలా గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నారు. మీకు పుట్టిన బిడ్డల గురించి మీరు ఆలోచించరా? వీడు ఎప్పుడు చేస్తాడా అని ఆలోచిస్తారండి? ఇప్పుడు టైఫాయిడ్ జ్వరం వస్తుందా అని ఆలోచిస్తారా? ఏమనుకుంటారండి? వీడు 10th ఎప్పుడు ఫెయిల్ అయిపోతాడా, వీడు చదువు అనిపించేద్దాం అని అనుకుంటారా? ఏమనుకుంటారు? నా బిడ్డ బాగా ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డ బాగా చదువుకోవాలి, నా బిడ్డ గొప్పవాడు అవ్వాలి, నా బిడ్డను డాక్టర్ని చదివించాలి, ఇంజనీర్ని చదివించాలి, అమెరికా పంపించాలి. అబ్బో ఎన్ని ఆశలు ఇవ్వాలా. ఏంటంటే ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడి వారి బిడ్డల కొరకు గొప్ప ఆలోచనలు కలిగి వారి కొరకు కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి వారిని చదివిస్తుంటే, గొప్ప చేస్తుంటే వీళ్ళెవరు ఆలోచన వింటున్నారు? తల్లిదండ్రుల మాట వినరు, మేలు కోరిన వారి మాటలు వినరు. దుష్టుల ఆలోచన చప్పుడు నడిచేవాడు చిక్కుల్లో పడిపోతాడు, జబ్బుల్లో పడిపోతాడు. ఎందుకంటే ఇవాళ యవనస్తులకి జబ్బులు, ఎయిడ్స్ రోగం అని చెప్పాడు ఒక అబ్బాయి వచ్చి. 27, 26 సంవత్సరాలు కూడా ఉండదు వయసు నీకు. అతనికి ఏమయ్యా ఇంత చిన్న వయసులో నువ్వెందుకు ఇలాంటి జబ్బు వచ్చిందంటే, ఒక స్నేహితుడండి నన్ను తీసుకెళ్ళాడు ఒక వేశ్య దగ్గరికి. ఒక్కసారి రారా స్వర్గం చూపిస్తాను రా, ఏంట్రా నువ్వు ఇంకా చేతులు కట్టు కూర్చుంటావు అని నన్ను ఒక్కసారే వెళ్ళానండి వేశ్య దగ్గరికి. ఎప్పుడు బతకంతట్లో నా యవనాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నా ఆ స్నేహితుడు బలవంతంగా వెళ్ళాను. నాకు ఈ జబ్బుతో నేను బాధపడుతున్నా, అవమానంతో నిండిపోయాను, సిగ్గుతో నిండిపోతున్నాను, ఎవరికి చెప్పుకోలేక మదనపడిపోతున్నాను. ఎవరి ఆలోచన నువ్వు వింటున్నావు? దేవుని ఆలోచనలు కావాలంటే దేవుని వాక్యాన్ని చదువు. దేవుని వాక్యాన్ని చదివితే ఆయన ఆలోచనలు మేలైనవే కానీ హానికరమైనవే ఒక్కటి కూడా నీ మీద వ్యతిరేకమైన ఆలోచన దేవునికి లేదు. నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఎవరివైనా, నువ్వు ఏ గృహంలో పుట్టిన వ్యక్తివైనా, నువ్వు చదువుకున్న వ్యక్తివైనా, చదువురాని వ్యక్తివైనా, నిన్ను ప్రేమించిన ప్రభువు నిన్ను బాగు చేయాలని ఆలోచిస్తున్నాడు, నిన్ను యోగ్యుడిగా చేయాలని ఆలోచిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనే ప్రభువు ఆలోచిస్తున్నాడు. కానీ ఈ రోజున మనుషులు దుష్టుల ఆలోచన చొప్పున నడిచి నష్టపోతున్నారు. ఈ రోజున దేవునితో ఒక మాట చెబుతాం, ఎవరి ఆలోచన మనం వినాలి? దుష్టుల ఆలోచన వినకుండా దేవుని ఆలోచనలో అవలంబించాలి. దేవుని ఆలోచనలు కావాలంటే మోకరించి ప్రార్థించండి. పరిశుద్ధ గ్రంథాన్ని తీసి, ప్రభువా నా జీవితం కొరకు నీకున్న తలంపులేంటి, నా తల్లి గర్భములో నీవు నా పట్ల కలిగి ఉన్న ఆలోచనలు ఏంటని నీవు అడిగితే అవి తెలుసుకోగలుగుతావు, అందులో నువ్వు నడవగలుగుతావు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. ఏ మార్గం ఇది? ఏ మార్గం ఇది? పాపుల మార్గము. పాపుల మార్గము విశాలమైనది, నాశనానికి పోయే మార్గము విశాలమైనది. అందులో పోయేవారు అనేకులు. ఈ రోజున అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తా, అందరూ తింటున్నారు కాబట్టి నేను తింటా, అందరూ తాగుతున్నారు కాబట్టి నేను తాగుతా, అందరూ చూస్తున్నారు కాబట్టి నేను చూస్తా.
ఇంతమంది చేస్తున్నారు కాబట్టి నేను చేస్తే తప్పేంటి? ఏంటండి, ఒక 1000 మంది ఒక తప్పును రైట్ అంటే అది రైటా తప్పా? రైటా తప్పా? ఎంతమంది చెప్పినా తప్పు తప్పే, రైటు రైటే. ఎక్కువ మంది చేసిన వలన తప్పు రైట్ అవ్వదు కదా కదా కదా. సినిమాలకు పోకమ్మా, నరకానికి పోతావు అని ఒక అమ్మ, మారు మనసు పొందిన అమ్మ కూతురికి చెప్తే కూతురు అందంట, ఏంటమ్మా నువ్వు పిచ్చిదానివి, సినిమా హాల్లో నీకు ఎంతమంది ఉంటారో తెలుసా? సినిమా హాల్లో ఉన్న వాళ్ళందరూ నరకానికి పోతే వాళ్ళతో నేను కూడా పోతానులేమ్మా జాలీగా అందంట. ఏంటండి, సినిమా హాల్లో ఉన్న వాళ్ళందరూ పోతే నేను కూడా పోతాదంట. పోయి ఏం చేస్తావు? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఫ్రెండ్ కూర్చొని హలో బాగున్నావా అనుకున్నావా? ఫ్రెండ్ పక్క వచ్చిందనుక ఒకళ్ళు పీక్కుంటారు, కరుచుకుంటారు, ఆ బాధ తట్టుకోలేక అరుస్తుంటారు. ఎంతోమంది చేశారు కాబట్టి తప్పు నేను చేస్తానంటాం పాపుల మార్గంలో నడవటం. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి, అందులో పోయేవారు కొద్దిమంది. మీరు ఎవరిని ఆరాధించదలుచుకున్నారు? నేను నా ఇంటి వారు యెహోవానే ఆరాధించుదామని ఆనాడు యెహోషువ చెప్పాడు. చూడండి, ఈ రోజున ఈ అంచె దినాలలో పాతాళానికి పోయేవారు అనేకులు ఉన్నారు. పాపుల మార్గము నరక మార్గము, పాపుల మార్గము పాతాళానికి వెళ్ళే మార్గము. యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గమును జీవమును సత్యమును ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. మనం ఎవరు అండి? మనం ఎవరిమి? లోకంలో 2 రకాల జాతులు ఉన్నాయండి. ఒకటి కడగబడిన పాపులు, ఇంకొకటి కడగబడని పాపులు. లోకంలో పుట్టిన వాడందరూ ఈ నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. అంటే ఒక ఆయన అన్నాడు, దేవుడు ఎవరు పుట్టించమన్నాడు? పాపిగా నన్ను పుట్టించి మళ్ళీ నువ్వు పాపి అంటాడేంటి దేవుడు అని వాగ్వాదం చేస్తున్నాడు. దేవుడు మనల్ని పాపిగా పుట్టించలా, దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాను కానీ వారు వివిధమైన తంత్రాలు కలుగజేసుకున్నారు. ఒక పాపి తన పాపం కొరకు పశ్చాత్తాపడితే, నా స్థానంలో నా కొరకు యేసుక్రీస్తు, నా పాపాన్ని మోసుకొని పోయే గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తు, నా పాపము కొరకు సిలువలో ప్రాయశ్చిత్త బలి చేసిన యేసుక్రీస్తు, నా పాపానికి సిలువలో పరిహారం చేశాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదన్న మాట ప్రకారం నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము నా కొరకు చిందించబడి ఉంది. నేను ఆయన రక్తంలో కడగబడితే, ఆయన సిలువ యొద్ద నా పాపములను ఒప్పుకుంటే, నా స్థానంలో నా కొరకు ప్రభువు మరణించాడని నమ్మి నా పాపముల కొరకు పశ్చాత్తాపడితే, ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేస్తుంది. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. జారులైనను, జారులంటే జారిపోయిన వాళ్ళు అన్నాడు ఒక పాస్టర్ గారు. జారులంటే ఎవరో తెలుసండి? వివాహానికి ముందు యవనస్తులు లైంగిక పాపానికి చోటిస్తే, అక్రమముగా పరపురుషులతో పరస్త్రీలతో అపవిత్రంగా జీవిస్తే అది జారత్వం అంటారు. ఈ రోజున ఎంతమంది యవనస్తులు వివాహానికి ముందే వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు, వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, వివాహం యొక్క విలువలు లేని వారిగా ఉంటున్నారు. జాగ్రత్త, నీ దేహము దేవుని ఆలయమైనది. ఎవరైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే
దేవుడు వాడిని పాడు చేస్తాడని చెప్పాడండి. ఆయన పాడు చేయక్కర్లేకుండానే పాడైపోతున్నారు మనుషులు ఈ రోజున. వ్యభిచారానికి చోటిచ్చేవాడు, జారత్వానికి చోటిచ్చేవాడు మానసికంగా కృంగిపోతున్నాడు, శారీరకంగా రోగగ్రస్తుడవుతున్నాడు. జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపము చేయుచున్నాడు. హై స్కూల్ లెవెల్ వచ్చేటప్పటికే ఈ రోజున ప్రేమలు, పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు, యవనస్తురాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం. వచ్చే మూవీస్ చూసి, ఇంటర్నెట్లోకి వెళ్ళి అపవిత్రమైన బొమ్మలు చూసి కామ ఇచ్చలతో నిండిపోయి శరీరాలను పాడు చేసుకుంటున్నారు. నీవు దేవుని రాజ్యానికి వారసుడు కావో, కానీ మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. జారులైనను, ఒకసారి చదువుద్దాం గబుక్కడ. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను. వ్యభిచారం అంటే వివాహమైన తరువాత భర్త కంటే భార్యకి భర్తకి మధ్య ఉన్న పవిత్ర వివాహ బంధమునకు బయట పరపురుషులతో పరస్త్రీలతో లైంగిక సంపర్కం చేయువాడు వ్యభిచారి. వివాహానికి ముందు ఇష్టం వచ్చినట్టు లైంగిక పాపాలు చేసేవాడు జారుడు, జారత్వము. వివాహమైన తర్వాత పవిత్ర బంధమునకు బయట, వివాహ బంధమునకు బయట లైంగిక సంపర్కం చేయువాడు వ్యభిచారి. విగ్రహారాధికుడంటే దేవుని కంటే నీవు ఏది ఎక్కువ ప్రేమించినా అది విగ్రహారాధన. నీ జీవితంలో డబ్బును కానీ, వస్త్రాలు కానీ, ఉద్యోగం కానీ, మరో వ్యక్తిని కానీ దేవుని కంటే నీవు ఎక్కువ ప్రేమిస్తే నీవు విగ్రహారాధికుడివే. చారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను. ఇప్పుడు ఇది ఎక్కువైపోయిందండి ఎక్కడ చూసినా కూడా. దీనికి కారణం ఏంటంటే అబ్బాయి ఎవరో అమ్మాయి ఎవరో తెలియటం లేదు. ఇద్దరు వేసుకునే డ్రెస్సులు ఒకేలాగా ఉంటున్నాయి. ఇద్దరు ఒకలాగే హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారు. ఇద్దరు జీన్ ప్యాంట్స్ వేసుకుంటున్నారు. ఏంటంటే అలాంటి కల్చర్లో పెరిగిపోయి తను పురుషుడిని పురుషుడిగా బ్రతకాలి, తను స్త్రీని స్త్రీగా బ్రతకాలి అని దేవుణ్ణి స్తుతించడం మరిచి మరోలా ఉండాలని ప్రవర్తించి నీచాతి నీచమైన కార్యాలకు చోటిస్తున్నారు. పురుషులు పురుషులే పెళ్లి చేసుకుంటామంటారంట, స్త్రీలు స్త్రీలే పెళ్లి చేసుకుంటామంటారంట. దేవుని సృష్టికి వ్యతిరేకంగా మానవుడు విపరీతమైన తత్వం కలిగి జీవిస్తున్నాడు. సాతాను ఆలోచనలకు చోటిచ్చి దేహాన్ని దేవాలయంగా కాపాడుకోవడానికి బదులు దెయ్యాల నిలయంగా నింపుకుంటున్నాడు. పురుష సంయోగులైనను, ఆడంగితనము గలవారైనను, దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను. ఆయన తాక్కయ్య నరకాన్ని పోతావు అన్నానండి. ఏయ్ పాస్టరా, నీకేం తెలుసా బైబిల్లో ఎంతమంది తాగారో చూడు, వాళ్ళందరూ పోలా. ఎక్కడికి పోయారు పోలా అన్నాడు. పోయారు. ఎక్కడికి పోయారు నువ్వు చూసావా? ఏంటండి మనుషులు కన్వీనియంట్గా వాక్యాన్ని చూసుకుంటారండి. ఏమయ్యా ఇద్దరు భార్యలు నీకు ఉన్నారు అంటే దావీదుకు ఉన్నారు కదా అంటారు. కాబక్కన పాత నిబంధనలో కొన్ని విషయాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో స్పష్టంగా ఉంది. పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన పరిపూర్ణమైనది. కానీ ఈరోజు మనుషుడు తనకు అనుకూలమైన ఒక్క వాక్యాన్ని తీసుకుంటాడు. తాగుడు గురించి బైబిల్ అంతా ఏం చెబుతుంది? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి హేతువు లేని గాయములు, ద్రాక్షరసముతో పొద్దుపుచ్చు వారికే కదా. మీ ఊర్లో తాగుబోతులు ఉన్నారా? నేను చాలా ఊర్లు తిరుగుతానండి. చదువుకున్న వాళ్ళ దగ్గర, చదువురాని వాళ్ళ దగ్గర, పల్లెటూళ్ళ దగ్గర, పట్టణాల్లో అన్ని చోట్ల సేవ చేస్తున్నా. నేను గమనించి చూసింది ఏంటంటే ప్రస్తుతం తాగుబోతు లేని ఇల్లు ఏదైనా ఉందంటే అది కేవలం దేవుని కృపలో రక్షించబడ్డ గృహం. అది తప్పితే ఇంటికో తాగుబోతు ఖచ్చితంగా ఉన్నట్టు కనపడుతున్నాడండి. మీ ఇంట్లో ఉన్నాడా? మీ ఇంట్లో తాగుబోతుంటే మీకు ఎంత బాగుంటుంది కదా, హల్లెలూయా స్తుతించమని పాడుతుంటారు కదా. ఏంటండి ఇంట్లో ఉన్న సంతోషం అంతా పోయింది. నీ కొడుకు కానీ, నీ భర్త కానీ, ఏంటంటే నీ ఇంటిలో ఉన్న ఒక వ్యక్తి తాగుబోతైతే తాగి ఇంటికి వస్తే
ఆ ఇల్లంతా చిందరవందర చేస్తాడు. ఎన్ని గృహాలు ఈ రోజున త్రాగుడుకు బానిసైపోయిన వారితో నానాయాతనలు పడుతున్నారు. ఎంతమంది భార్యలు కన్నీరు గారుస్తున్నారు. ఎంతమంది బిడ్డలు తండ్రి తాగుబోతున్న దగ్గరకు వచ్చి ప్రార్థనలో చెప్తుంటారు, అంకుల్ మా నాన్న మా డాడీ తాగుతాడు అంకుల్, ప్రేయర్ చేయండి అంకుల్. ఆయనకు బుద్ధి లేదు, నేను తాగుతున్నాను ప్రార్థన చేయించుకుందామనే ఆశ అతనికి లేదు. ఆ కూతురు వచ్చి చిన్న కొడుకు వచ్చి చెప్తున్నారు, నా కోసం ప్రార్థన చేయండి. తాగుబోతులు ఉంటే ఈరోజు రాత్రి ఇక్కడ మా మీటింగ్కి తాగు కూడా వస్తారండి కొంతమంది, మారదామని ఆశతో నా దగ్గరకు వస్తారు నేరుగా. మీరు కూడా చెప్పరు నమస్కారం, ఎంత బాగా నమస్కారం చేస్తారు. నా కాళ్ళ మీదే పడిపోతాడు, నన్ను మీరే కాపాడాలని ఒక ఆయన గట్టిగా వాటేసుకొని గుమ్మగుమ్మ వాసన వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. నేను వాళ్ళని దేశించనండి, క్రీస్తు ప్రేమను బట్టి ప్రేమిస్తా, వాళ్ళ మీద జాలి పడతా. నా సేవలో నేను గమనించి చూసింది ఏంటంటే, చాలామంది తాగుబోతులతో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను, వాళ్ళ భుజాల మీద చేతులేసి మాట్లాడాను. మెడ్రాసులో అయితే మినిస్ట్రీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇళ్లలోనికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడాను. నేను గమనించింది ఏంటంటే, తాగుబోతులందరూ చాలా మంచోళ్ళు అండి. ఇదేంటి పాస్టర్ గారు ఇట్ట అంటారంటారా? చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే ఆ తాగుడికి నో అని చెప్పలేరు, నేను తాగను అని చెప్పలేరు. పాపం ఏమని అనుకుంటుందేమో తాగుడు. చాలా వీక్, వారి మనస్తత్వం చాలా బలహీనమైపోయింది. చాలామంది చెప్పేది ఏంటంటే, నాకు మాత్రం తాగాలని ఉందంటండి, మానాలని నేను ఆశపడుతున్నాను, చేత కావట్లేదు. ఏడు చేస్తారండి, చేత కావటం లేదు నాకు. పాపంలో పడటం ఈజీ, పైకి రావటం అంత సులభం కాదండి. ఒక వ్యక్తి పాపపు మార్గంలో నడిచినప్పుడు, పాపుల మార్గంలో గోతులున్నాయి, పాపుల మార్గంలో సారాయి గొయ్యి ఉంది, వ్యభిచారపు గొయ్యి ఉంది, భయంకరమైనటువంటి క్రూర మృగాలున్నాయి. నిన్ను పట్టి నిన్ను పీడించడానికి పాపుల మార్గంలో జాలీగా ఉన్నట్టు సరదాగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ నువ్వు సాతాను చేతుల్లో పట్టబడుతున్నావు. ఇప్పటికే పట్టబడిన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే, ఇప్పటికే ఎవరైనా సారాయికి బానిసలైన వారు ఉంటే, ఇప్పటికే వ్యభిచార కోపంలో పడి మానలేని వారిగా ఉంటే, పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి, వేశ్య లోతైన గొయ్యి, ఆ గొయ్యిలో పడ్డోడు తట్టబిడ్డలాడుతున్నాడు పైకి రాలేక. పరస్త్రీ ఇరుకైన గుంట, ఆ గుంటలో చిక్కున్నాడు అటు ఇటు కదలలేక నానా యాతన పడుతున్నాడు. పాపల మార్గంలో ఉన్న నువ్వు, దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్న నువ్వు చిక్కుల్లో పడిపోయావు, గోతుల్లో పడిపోయావు, ఇబ్బందుల్లో పడిపోయావు, నష్టాల్లో పడిపోయావు, ఆరోగ్యం పాడు చేసుకున్నావు, ఆస్తి పాడు చేసుకున్నావు. ఎంత భయంకరం అండి. ఈ రోజున కొందరి జీవితాలు చూసినప్పుడు బోల్డ్ డబ్బు ఉంది వాళ్ళకి, బోల్డ్ పరపతి ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి అడుక్కు తినే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. రోగాల పాలై మంచాల మీద పడిన స్థితిలో మిగిలిపోతున్నారు. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో ఒక మలుపు తిరగాలంటే, నీవు పడిన గోతిలో నుండి లేవబడాలంటే, ఇప్పుడైనా నీకు దారి చూపించేటువంటి నీకు మార్గముగా ఉన్న యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించుకో. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పాపము కొరకు పశ్చాత్తాపడితే, ప్రభువా నేను పాపిని అంటే, నీ మీదకు చెయ్యెత్తిన దేవుడే, నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షించాలని ఆశించిన ప్రభువే, అయ్యా నన్ను కడిగిరించన్న మరుక్షణంలో నిన్ను కౌగిలించుకుంటాడు. తన రక్తంలో నిన్ను కడిగి శుద్ధుడిగా చేస్తాడు. నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు నీకు తిరిగి ఇస్తాడు. అదే బైబిల్లోని సారం అండి. నిన్ను పాపిగా నిరూపించి వదిలిపెట్టేది కాదు బైబిల్. నీ పాపాన్ని నీకు తెలియజేసి, నీ పాపము నుండి నీవు బయటపడే మార్గాన్ని నీకు చూపించేది పరిశుద్ధ గ్రంథం. ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించడానికి. రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకు అవసరం లేదు. నేను పాపులనే పిలువచ్చి తిని అన్నాడు ప్రభు. పాప మార్గంలో పోతున్నావు నువ్వు, నీ వెనకాల ప్రభు బతిమలాడుతున్నాడు. నా కుమారుడా నీ హృదయం నాకి, నా కుమార్తె నీ జీవితం నాకి అని నిన్ను బ్రతిమలాడుతుంటే నీ సొంత మార్గంలో పోతున్నావు. గోతుల్లో పడిపోయావు, చిక్కుల్లో పడిపోయావు,
ఇబ్బందుల్లో పడిపోయావు, ఎందుకు నీ ఇంటిలో సమాధానం లేదు, ఎందుకు నీ ఆస్తి అంతా అమ్ముకున్నావు, ఎందుకు నీవు అప్పుల్లో పడిపోయావు, ఎందుకు నీ కష్టార్జితం వృధా అయిపోతుంది, నీ ఇష్టానుసారంగా పాప మార్గంలో వెళుతున్నావు. పాపుల మార్గంలో నడవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? దేవుని సన్నిధిలో కూర్చున్నాం, పొలంలో కాదు. ఎక్కడ కూర్చున్నాం? దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఇక్కడ ఎవరున్నారు? కంటికి కనబడని మన ప్రభువు మన మధ్య సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఎవరైనా నా మాట విని అడుగుతున్నారా? ఎవరైనా నా మాట చెవి పెడుతున్నారా? ఎవరైనా నా మాట విని యేసయ్యా నన్ను రక్షించి అంటున్నారా అని చూసి వారిని ఆదరించాలని, వారిని రక్షించాలని ఆశపడుతున్నాడండి. దేవుని వాక్యంలో చెప్పబడింది, ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే ఆయన దృష్టిస్తున్నాడు. ఎవరిని ప్రభు చూస్తున్నాడో తెలుసా? ఈ చెబుతున్న మాటలు కథలుగా కాకుండా, ఈ చెబుతున్న మాట దేవుని మాటని నీ హృదయంలోనికి అనుమతించి నీవు దేవుని వైపు తిరుగుతుంటే, నీ మనసులు దేవుని వైపు తిప్పుంటే నిన్నే చూస్తున్నాడు. ఒక రాజు ప్రభు ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. సమాజ మందిరం అంటే కొన్ని వేల మంది కూర్చోగలరు. పెద్ద హాల్ లాంటిది, అది చర్చి కాదు, అది హాల్ లాంటిది, ఒక టౌన్ హాల్ లాంటిది. ఆ సమాజ మందిరంలో ప్రసంగిస్తుండగా చాలామంది ఉన్నారు అక్కడ. కానీ ఆ వాక్యంలో రాయబడింది, ఆయన ఒకతను చూచి, ఎవరిని చూశారంట? ఒక ఆమెను చూశాడు అక్కడ. ఆమె ఎవరో తెలుసా? నడుమొంగిపోయిన స్త్రీ. మనం ఎంతోమంది ఉన్నా ఒకళ్ళని చూసామంటే ఎవరు తల బట్టలు వేసుకుంటారో వాళ్ళని చూస్తారు, అంతే కదండి. మన కళ్ళు ఏం చూస్తాయి? మంచి గుండె చూస్తాయండి. బస్సులో ఎక్కినప్పుడు నువ్వు ఎవరైనా పెళ్లి కూతురు ఎక్కిందనుకోండి, ఎర్రచీర కట్టుకొని, పొట్టుచీర, నగలన్నీ పెట్టుకొని, నాగరం, పాపిడి బిళ్ళ ఏంటంటారండి, అవన్నీ వేసుకొని, ఇన్ని గొలుసులు వేసుకొని ఎక్కిందనుకోండి, బస్సులో ఉన్న 60 మంది ఎవరిని చూస్తారో ఆమెనే చూస్తుంటారు. కాదు, ఇక మన కూతురు కాకపోయినా, మన అమ్మ కాకపోయినా, మన చెల్లి కాకపోయినా, మనకు సంబంధం లేకపోయినా, ఆ వెనకాల ముసమ్మ గారు పళ్ళన్నీ ఊరిపోయి బాబా కొంచెం ఈ బాబా అని ఎక్కుతుంది అనుకో, ఎవరన్నా చూస్తారా? ఎవరికా బస్సులో మంచి పళ్ళు ఊడిపోయి ఎక్కమ్మా పడిపోరు. పాపం మానలేని కనులు మనయి, పనికి మాలని చూసే కనులు మనయి. యేసయ్య కనులు ఏం చూస్తాయి తెలుసా? ఎవడు నలిగున్నాడా, ఎవరు కృంగున్నారా, ఎవరు వణుకుతున్నారా, ఎవరు నన్ను వెతుకుతున్నారా అని ఆయన చూస్తున్నాడు. నిన్ను లేవనెత్తడానికి, నిన్ను శుద్ధి చేయడానికి ఆ నడుమొంగిపోయిన స్త్రీని చూశాడు. ఆమె 18 సంవత్సరాల నుంచి నడుమొంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేని పరిస్థితుల్లో ఉంది. ఆమె ముసలమ్మ కాదండి. మన పూర్వకాలం ముసలోళ్ళకి నడుమొంగిపోయి మన ఊర్లో చాలామంది ఇట్లా నడుస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ వయసు దాకా బతకడల్లా ఇంతలోకే చచ్చిపోతున్నారు కదండి. నడుమొంగిపోతారు, అది వృద్ధాప్యం వల్ల వంగటం. కానీ ఈ అమ్మాయికి వృద్ధాప్యం వల్ల కాదు, సాతాను వంగదీసేసింది, సాతాను లొంగదీసేసింది, సాతాను బలహీనపరిచింది. మనకొచ్చే జబ్బుల్లో చాలా జబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసండి? సాతాను వలన కలుగుతున్నాయి. సాతాను మనకు జబ్బులు రావడానికి కారణం ఏంటో తెలుసా? ముందు మనకి పాపం పెడద్ది, కొంచెం పాపం తిన్నాక జబ్బు పెడద్ది. తెలుసా మీకు సంగతి? పాపం వల్ల వచ్చు జీతము మరణము, పాపం ఇచ్చే బేట రోగము. జీతం అంటే నెలాఖరిస్తారండి, బేట అంటే ఏ రోజుకి ఆ రోజు ఇస్తారు కదా. అందుకనే పాపం వల్ల బేట రోగాలు వస్తున్నాయి మనుషులకి. నడుమొంగిపోయింది, నా బతుకంత ఇంతేనా, నేను ఎక్కడికి వెళ్ళి నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారే, నన్ను ఈయన స్వస్థపరచగలడా, ఈయన దేవుని కుమారుడిట, ఈయన నన్ను బాగు చేస్తే బాగుండు అని యేసు వైపే చూస్తూ ఆయన యందు విశ్వాసం వచ్చింది కాబట్టి ఆమెను చూచి రమ్మని పిలిచి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా లేచి నిలవబడింది. ఎంతోమంది ఉన్నారు అక్కడ, అందరూ బాగుపడలా. ఎవరు ఆయనను విశ్వాసంతో ఎదురు చూచిందో, ఆయన మాట నమ్మిందో, ఆయన పిలుపుకు లోబడిందో, ఆయన దగ్గరకు వచ్చిందో ఆమె స్వస్థత పొందింది. ఈ రాత్రి మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదండి. దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, నా జీవితంలో ఈ సమస్య ఉండిపోయింది, ఈ బలహీనత ఉండిపోయింది, నా కుటుంబంలో ఈ గొడవ ఉంది,
నా జీవితంలో ఆశీర్వాదం లేదు, ఏంటో తెలుసుకోవాలి. నాకు ఎందుకో ఉద్యోగం దొరకటం లేదు, నేను ఎన్నిసార్లు రాసినా పాస్ అవ్వటం లేదు, ఎందుకు నా జీవితంలో ఇటువంటి గొడవలు, ఎందుకు నా జీవితంలో ఇటువంటి నష్టాలు, ఎందుకు నా జీవితంలో ఇలాంటి బాధలు. యేసయ్య నన్ను విడిపిస్తాడేమో, ఆయన నన్ను క్షమిస్తాడు, ఆయన నన్ను దర్శిస్తాడు, ఆయన దీవెన ఈరోజు నేను పొందాలి అని ఎవరైనా ఇక్కడ వచ్చుంటే మీరు తప్పకుండా ఊరికే వెళ్ళరండి. ఈ మాటలు వింటుండగా ఈ మాట నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని ఎవరు నమ్ముతారో, నేను చెప్పే ప్రసంగం అంతా ఒకరికి అవసరం ఉండదు. ఏదో ఒక మాట నీ కోసం దేవుడు చెప్పాడు. నీకు అవసరమైన మాట నీ మనసులో పడిన రోజు, నీవు దాన్ని అంగీకరించిన రోజు అక్కడ అద్భుతం జరుగుతుంది, అక్కడ స్వస్థతలు జరుగుతాయి, అక్కడ దీవెన జరుగుతుంది, అక్కడ పాపల మార్గంలో ఉన్న నీవు నీ మార్గాన్ని సరి చేసుకుంటావు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. చాలామంది యవనస్తులు వీధుల్లో వంతెనల మీద కూర్చుంటుంటారండి, బ్రిడ్జిల మీద మోటార్ బైకులు ఆఫ్ చేసుకొని. ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు? ఏం మాట్లాడుకుంటారండి? ఎగతాళిగా మాట్లాడుకుంటారు, వచ్చేపోయి అమ్మాయిలను ఎగతాళి చేస్తుంటారు, ఎవరినో ఒకటి చేతులు పోయి ఎవరినో ఒకటి తుంటతనం చేస్తుంటారు. ఏంటది? వాళ్ళతో మంచోడు ఎవడిని కూర్చుంటే వాడేమైపోతాడు? దుష్ట సాంగత్యము మంచి నడవడిక చెరుపును. ఈ రోజున అపహాసకులు కూర్చుండే చోటు. ఎంతమంది మీరు సినిమాలు చూస్తారండి? చెప్పండి. దేవుని బిడ్డలు సినిమాలు చూడొచ్చా? మంచి సినిమాలు చూడొచ్చు అన్నాడు ఎవడో. అంటే మంచి సినిమా అంటే ఎట తెలుస్తుంది? చూసా తెలుస్తా, చూడకుండా తెలుస్తుందా? మంచి పేరుంటే మంచి సినిమావా? ఏంటండి? మానేసామండి దేవుని కృప వల్ల. అంత ఒక సహోదరి పక్క నుంచి పాప చెబుతుంది, టీవీలో వస్తున్నాయి కదా అంకుల్ అని. సినిమా హాల్కి వెళ్ళి చూడటం మానేసిందంట, టీవీలో చూస్తారంట. టీవీలో చూడవచ్చా? ఏంటండి? థియేటర్లలో చీకటి ఉంటుందా, వెలుగు ఉంటుందా? చీకటి. లైట్లన్నీ ఆర్పి సినిమా వేస్తారా, ఇలాగ లైట్లన్నీ పెట్టేస్తారా? ఏంటండి? చీకట్లో కూర్చుంటారు, పక్కన ఒకళ్ళు గిల్లుకుంటుంటారు, అవతలోడు చుట్టగబ్బు 3 గంటలు కూర్చుంటారు. మళ్ళీ దిక్కులు చూడకుండా అట్లాగా నాకలాగా ఇప్పటిలాగా బ్రేక్ చేయవలసిన అవసరం లేదు. 1 గంటన్నర అయితేప్పటికి పెద్ద ప్రసంగం అయిందంటారు. 3 గంటలు అక్కడ కూర్చొని సమాప్తం అనగానే అయ్యా అయిపోయిందా? ఇంకోటి కూడా చూసి వెళ్తావా? ఎంత చూసినా తనివి తీరదు, ఎంత చూసినా తృప్తి రాదు, ఎంత చూసినా బ్రతుకు మారదు. దేవుని బిడ్డలు అపహాసకులు కూర్చుండే చోట కూర్చోడకూడదు, చీకటి స్థలాల్లో కూర్చోనకూడదు, చెడ్డవారితో సాంగత్యం చేయకూడదు, బూతు మాట్లాడే వాళ్ళతో కూర్చోకూడదు. మీ ఆఫీసుల్లో బూతు మాట్లాడుకుంటుంటారు కదండి. నువ్వు విశ్వాసం అయితే ఏం చేయాలి? అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏం చేయాలండి? లేచి వదలకు వచ్చేయాలి. నువ్వు వింటున్నావు అనుకో, నేను మాట్లాడతాం లేదని ఇంటికి వచ్చి నీ భార్య మీద కోపం వచ్చిందనుకో, ఎప్పుడు మాట్లాడిన బూతు మాట్లాడతావు. ఎక్కడ నేర్చుకున్నారంటే ఆఫీసులో నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను. అపవిత్రమైన పెదవులు గల మధ్య నివసిస్తే మనం కూడా అపవిత్రులం అయిపోతాం. మనం వినటం ద్వారా మనకు తెలియకుండానే మాట్లాడతాం. ఓ సినిమా పాట విన్నావు అనుకో, నువ్వు పోతూ ఏంటండి ఇంటికి వెళ్ళిన తర్వాత అని సినిమా పాట పాడుతుంటావు. సినిమా పాట పాడుతున్నావంటే నేను ఎప్పుడు పాడా అంటావు. మళ్ళీ నీకు తెలియకుండానే ఆ రాగం ఏమైపోయింది? మనసులోకి వెళ్ళిపోయింది. అందుకని చెడుగు మాట్లాడే వారి దగ్గర ఉండొద్దు, అనవసరమైన కబుర్లు చెప్పుకునే వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఏం చేయాలట? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేనిలో నీ ఆనందం? దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం అండి, పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాట ఒట్టి మాటలు కావండి ఇవి. చాలాసార్లు దేవుని వాక్యం చదువుకుంటున్నప్పుడు నేను ఎంతో ఆనందపడుతూ ఉంటాను, కొన్నిసార్లు భయపడుతుంటాను, కొన్నిసార్లు చాలా భారం వస్తుంది నాకు, కొన్నిసార్లు నాకు తెలియకుండా నేను నవ్వుకుంటుంటా, దేవుని అద్భుతమైన కార్యాలు చూసినప్పుడు ఆశ్చర్యపడుతుంటా.
మీరు ఈ లోకంలో ఉన్న ఏ గ్రంథం చదివినా అటువంటి అనుభూతి ఉండదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఊపిరి. దేవుడు మానవుడికి రాసిన ప్రేమలేఖ అన్నాడు ఒక దైవజనుడు. ఈ దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే, నీకు చికాగ్గా ఉన్నప్పుడు మనసు బైబిల్ తీసి చదువు, నీ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. అక్కడ నీకు సందేహాలు వచ్చినప్పుడు బైబిల్ తీసి చదువు, నీ సందేహాలకు సమాధానం దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఇది నిన్న నేడు నిరంతరము ఒకేలాగా ఉందండి. పాతదైపోదు. ఇందులో నిన్నటి చరిత్ర ఉంది, ఈరోజు సంభవాలు ఉన్నాయి, రేపటి భవిష్యత్తు ఉంది బైబిల్లో. ఇంతకు మించిన గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు. ఒక న్యూస్ పేపర్ కొనుక్కుంటే ఒకసారి చదివి పడేస్తామంతే. కానీ దేవుని వాక్యం చదివేకొలది. నీ మాట నా నోటికి జుంటె తేనె దారాల వలె ఉంది అని దావీదు అన్నాడు. ధర్మశాస్త్రాన్ని, బైబిల్ని చదవండి. అందుకే మిమ్మల్ని, మీకు అందరికీ పొద్దున్నే వాక్యం అందించాలని ఎంత ఖర్చు అయినా ఎంత కష్టమైనా ఆ సెక్యులర్ ఛానల్లో మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. మీ దినచర్య వాక్యంతో ప్రారంభమైతే, ఆ వాక్యం మనసులో ఉంచుకుంటే, ఆ దినమంతా ధ్యానిస్తుంటే మీరు చేయనిదంతా సఫలమవుతుంది. ఉదయమే దేవుని వాక్యాన్ని చదవటం అభ్యాసం చేసుకోండి. ఈ రోజు నుండి మీరు ప్రమాదాల్లో పడరు, మీరు మోసపోరు, మీరు నష్టపడరు, మీరు తప్పుడు తీర్మానాలు చేయరు. దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని గద్దిస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది, మిమ్మల్ని ఆదరిస్తుంది, మీకు జరగబోయే సంగతులు మీకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని ధ్యానించాలి. చదవటం అంటే కొంతమంది గడగడ చదివేస్తారు. ఎన్ని వాక్యాలు చదివి, ఎన్ని అధ్యాయాలు చదివావు అంటే 3 అధ్యాయాలు చదివాను అంటాడు. ఏదో ఒక మాట చెప్పు అంటే మర్చిపోయాను, వెళ్ళి చూసి చెప్తాను అంటాడు. అది చదవటం కాదు. ఏంటంటే ధ్యానించటం అంటే, ఎవరు కూడా 24 గంటలు బైబిల్ పట్టుకొని చదువుతూ కూర్చుంటే కుదరదు కదా. పనులు చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, చదువుకోవాలి, కాలేజీకి వెళ్ళాలి, రకరకాల పనులు చేసుకోవాలి. రోజంతా చదవడం కుదరదు. కానీ నువ్వు చదివిన ఆ గంట సేపు, ఆ అరగంట సేపు చదివిన వాక్యాన్ని నెమరు వేయాలి. మన ఆవులు గేదెలు చూడండి ఏం చేస్తాయో, పొలంలోకి వెళ్ళినప్పుడు మేసేసి వస్తాయి. సాయంత్రం వచ్చి ఏం చేస్తాయండి, తీరిగ్గా పడుకొని, వినలేదు ఎప్పుడు, ఏం చేస్తాయండి, ఆ తిన్నదాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని వాటిని నమిలి దాంట్లో సారం గుచ్చుకొని బలం పుచ్చుకుంటాయి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలంటే మనస్సులో ఉంచుకోవాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను అన్నాడు దావీదు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు పాపం చెయ్యవు, నువ్వు తప్పుడు నిర్ణయాలు చెయ్యవు, నువ్వు కాలు జారవు. దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది, బలపరుస్తుంది, హెచ్చరిస్తుంది. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించడం అభ్యాసం చేసుకోండి. ఆదివారం మాత్రం కాదండి ఆలయానికి వెళ్ళేది, రోజంతా దేవుని సన్నిధి కలిగి ఉండాలి, వారమంతా దేవుని సన్నిధి కలిగి ఉండాలి. ఒక గంట సేపు కాదు బైబిల్ చదివేది. చదివిన వాక్యాన్ని నెమరు వేసుకొని దాని సారాన్ని గుర్తించి ఆ వాక్యానుసారంగా జీవించినట్లు ధ్యానిస్తే ఏమవుద్దంటే, అప్పుడు చూడండి ఏమవుద్దో చూడండి. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, 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 ధన్యుడు. బ్లెస్సెడ్ అని ఉంది ఇంగ్లీష్లో, ఆశీర్వదించబడిన వాడు. తమిళ్లో భాగ్యవాన్గల్ అంటే భాగ్యవంతులు. తెలుగులో ధన్యుడు అనే మాట మీకు అలవాటైందో అర్థమైందో లేదో కానీ, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వాదం అంటే ఏంటండి? ఆస్తులు కలిగి ఉండటమా? ఆస్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం కాదండి. ఆశీర్వాదము అంటే ఒకడు కడుపు నిండా తిని కంటి నిండా నిలబగలిగితే అదంట అసలైన ఆశీర్వాదం. తినటానికి బోల్డ్ ఉంటుంది కానీ టైం లేదంటారు. ఏంటంటే పడుకోవడానికి మంచి మంచి బెడ్లు ఉంటాయి, దానిలో పరుపులు ఉంటాయి కానీ నిద్ర రాదంటారు. ఏం ప్రయోజనం? ఎన్ని ఇల్లులు ఉంటాయి కానీ ఎప్పుడు ఇంట్లో ఉండనంటాడు. ఏం ప్రయోజనం చెప్పండి? నిజమైన ఆశీర్వాదం దేవుని యందు ఆనందించటం. అతడు ధన్యుడు. తర్వాత వచనం చదువుదామండి. అతడు నీటి కాలువ ఎవరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయో సఫలమగును. అతడు నీటి కాలువ ఎవరన నాటబడినదై
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎట్టుంటాడంట, ఆ కాలువ పక్కనే ఉన్న చెట్టు ఎండిపోద్దండి. ఎండిపోద్దా? ఎప్పటికప్పుడు కాలువలోని నీరు ఆ చెట్టు వేర్లు తడుపుతుంటుంది కాబట్టి ఆకులు పచ్చగా ఉంటాయి, ఎప్పుడూ అది చక్కగా ఉంటుంది. ఈ రోజున క్రైస్తవుల భక్తి అలా లేదు. కాసేపు ఎండిపోతారు, కాసేపు చిగురిస్తారు. పండగ వచ్చిందంటే సంతోషం, పండగ అయిపోయిందంటే బాబా అయిపోయింది. 1వ తారీఖు జీతం వచ్చిందంటే హల్లెలూయా స్తుతి మహిమ అంటారు. 30వ తారీఖు వచ్చిందంటే దిక్కులేని వాడను ప్రభా. డబ్బులుంటే ఒకలాగుంటారు, డబ్బులు లేకపోతే ఒకలాగుంటారు. ఎవరన్నా నువ్వు మంచోడివి అంటే అంటారు, ఎవడన్నా నువ్వు పనికి వెళ్ళండి అంటే అంటారు. ఏంటండి ఓసర వెళ్ళేలాగా పరిస్థితుల ప్రభావంలో మారిపోతూనే ఉంటారు. జీవితంలో సరైన ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోదమ్మా ఇంట్లో అని చెబుతుంటాడు. చూడండి ఎట్టండి, ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోదమ్మా, పొద్దున ఒకలాగుంటే సాయంకాలం ఒకలాగా ఉంటుందమ్మా, ఒక పిల్లోడికి బాగుంటే ఇంకో పిల్లోడికి బాగోదమ్మా, ఒక గొడవ తీరితే ఇంకో గొడవ వస్తుందమ్మా. ఎందుకిది? ఏంటండి, నీరు లేదు. దేవుని వాక్యములో నీరు గట్టబడలేదు. వాక్యములో నీవు అభివృద్ధి పొందలేదు, వాక్యాన్ని ధ్యానించడం లేదు. నీటి కాలువ ఓరణ ఉన్న చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఆకులు వాడవు, ఆకులు రాలిపోవు. ఈ రోజున రాలిపోయే భక్తి ఎక్కువ మంది అండి. అందరికీ చాలామంది భక్తి రాలిపోతూనే ఉంటుంది. ఆదామవ్వలు తినొద్దన్న ఫలాన్ని తిన్నప్పుడు వాళ్ళకు సిగ్గు తెరిసిందంట. అంతవరకు పసిబిడ్డల్లాగా నిష్కలంకులుగా ఉన్నారు. వాళ్ళు దిగంబరులుగా ఉన్నామన్న సంగతి వాళ్ళకి తెలియలేదు. సిగ్గు తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? కచ్చడాలు చేసుకున్నారంట. దేంతో? ఆకులతోటి డ్రెస్ కుట్టుకొని పెట్టుకున్నారంట. ఆకులతో ఒకవేళ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, మనం ఎన్ని రోజులు ఉంటుంది ఆ డ్రెస్సు? ఏమవుతాయి? ఆకులు ఎండిపోయి ఊడిపోతాయి. ఆకులు తాత్కాలికమైనవే. యేసుప్రభు ఏం చేశాడు? ఒక జంతువును చంపి వాటి చర్మముతో వారి సిగ్గుని కప్పాడట. వారి పాపాన్ని కప్పడానికి ప్రాయశ్చిత్తములు చేశాడు. యేసుక్రీస్తు సిలువలో చేసింది అదే. మన పాపాన్ని కప్పడానికి, మన సిగ్గును కప్పడానికి, మన దోషాన్ని పరిహరించడానికి, మనల్ని నరక శిక్ష నుంచి తప్పించడానికి జంతువులు బలి కాదు కానీ నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్లలాగా యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి మనకు ప్రాయశ్చిత్తం చేశాడు. నీ జీవితంలో నిత్యము ఫలించే చెట్టుగా నీవు ఉండాలంటే, ఎల్లప్పుడూ ఒకే విధమైన భక్తి కలిగి ఉండాలంటే, ఎల్లప్పుడూ దేవుని దీవెనను అనుభవించాలంటే, ఉన్నా లేకున్నా, ఏమన్నా ఎవరేమన్నా నా సమాధానం పోదు, నా రక్షకుడు నేను ఎరుగుదును, నా దేవుడు నాకున్నాడు అన్న భక్తి నీవు కలిగి ఉండాలంటే ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన వాక్యాన్ని అనుసరించాలి. ఆకు వాడక తన కాలమందు చెప్పండి ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఒక మామిడి చెట్టుకి ఎన్ని పండ్లు కాస్తాయి చూసారా మీరు? కొయ్యకపోతే రాలిపోతాయి కదండి. కొయ్యకపోతే రాలిపోతాయి మామిడి పళ్ళు. ఎంత రుచిగా ఉంటాయో. ఆ చెట్టు ఎంత కష్టపడి సంవత్సరం అంతా ఆ యొక్క భూమిలోని సారాన్ని గుంజుకొని సూర్యరశ్మిని అందుకొని అది ఫలించి పళ్ళు కాస్తుంది. ఎన్ని పళ్ళు తింటుంది ఆ చెట్టు? ఆ చెట్టు ఎన్ని పళ్ళు తింటుందండి? అరే, అది ఫలించిన పళ్ళన్నీ ఎవరు తింటారు? మనం తింటాం. అది తింటుందా? నేను తినని దానికి నేనెందుకు ఫలించాలి అంటదా? ఏంటండి, దేవుడు మనల్ని ఫలింపజేస్తానన్నాడు. దేవుడు మనల్ని ఫలించేవారిగా ఉండాలంటే అర్థం ఏంటో తెలుసా? చాలామంది వాళ్ళ సాక్ష్యాలు చెప్పమంటే ఇట్లా చెప్తున్నారండి. దేవుని దయవలనండి, దేవుడు నన్ను భలే ఆశీర్వదించాడండి. 5 గేదెలు 3 బర్రెలు గేదెలు ఒకటే కదా, ఓకే. ఏంటండి, పాడి పంటలు, దేవుడు మాకు కారు ఇచ్చాడు, మీ దిల్లు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, మా అబ్బాయిని ఆస్ట్రేలియా పంపించాం, మా అమ్మాయికి అమెరికా అబ్బాయితో పెళ్లి చేశాం, మా అంతా దేవుడు దయండి అంటారే కానీ 10 పైసలు తీసి బయట కానుక ఎవరు? 10 మందికి ఉపయోగకరమైన పని ఒకటి కూడా అది కాదు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎవరైనా ఇక్కడ నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నానండి అని చెప్పగలరా? నన్ను బట్టి నా ఇంటి వారు ఎంతో ఆనందిస్తున్నారండి.
నా కష్టార్జితాన్ని నేను కష్టపడి సంపాదించిన దాంతో నా ఇంటి వాళ్ళందరినీ సంతోషపెడుతున్నానండి, నేను బ్రతకడం వల్ల అనేకులుగా నేను ఆశీర్వాదకరంగా ఉన్నానండి అని ఎవరైనా చెప్పగలిగితే మీరు ధన్యులండి. నేను మా ఇంటి వాళ్ళకి తలపోట్టుకున్నానండి, ఎందుకు పుట్టేవరా నా కడుపు నన్ను తిడుతుందండి మా అమ్మ రోజుకు 3 సార్లు, మా నాన్న ఎక్కడికన్నా పోయి సావరా గాడిద అంటున్నాడండి, నన్ను ఎందుకు పనికిరాని బతుకైపోయిందండి నా బతుకు, ఉద్యోగం లేదు, ఏది చేసినా తలపెడతం లేదు, ఏ పని చేసినా నష్టాలే వస్తున్నాయి అంటే నువ్వు ధన్యుడివి కాదు, నువ్వు దేవుని చేత దీవించబడిన వాడివి కాదు. నీ జీవితంలో ఎండిపోయిన చెట్టులాగా మిగిలిపోయావు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఫలిస్తారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పచెప్పు. నిన్ను బట్టి అనేకులు రక్షించబడతారు, నిన్ను బట్టి అనేకులు తమ మార్గాలు సరిచేసుకుంటారు, నిన్ను బట్టి అనేకులు ఆదరించబడతారు, నిన్ను బట్టి అనేకులు ఆదరణ పొందుతారు. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు అటువంటి జీవితం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని ఆశిస్తున్నాడు. నువ్వు నీ 30 ఏళ్ళకే కాలు చేయబడిపోయి ఇంట్లో పడి ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు 3 సంవత్సరాలు బీటీహెచ్ చేసి ఎంటీహెచ్ చేసి ఉద్యోగం లేకుండా 4 సంవత్సరాల నుంచి ఊరు కూర్చోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని అప్పుల పాలై చచ్చిపోదామా అనుకుని ఆలోచన కలిగి ఉండటం దేవుని వలన కలిగినది కాదు. నీ శరీరం నిండా రకరకాల రోగాలు, అనారోగ్యాలు, బలహీనతలు పడి మనసు మీద పడి మూలగటం దేవుని చిత్తం కాదు. నువ్వు సాతాను ఆలోచన విన్నావు, నువ్వు పాపల మార్గంలో నడిచావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు, దేవుణ్ణి మర్చిపోయావు కాబట్టి శ్రమలు విస్తరిస్తున్నాయి. దేవునిని మరిచిన వారికి శ్రమలు విస్తరించును అని వాక్యం చెబుతుంది. రాత్రి నీ జీవితంలో ఆశీర్వదించబడాలంటే ఇప్పుడైనా ఆయన మాట చొప్పున నీ హృదయాన్ని సరిచేసుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. దేవుని వాక్యం చెబుతుంది, ఈ రోజున దేవుని మాటలు విని మనం ధ్యానిస్తే, ఆ వాక్యానుసారంగా జీవిస్తే ఈ లోకంలో మనం ఫలిస్తాం. ఈ లోకం విడిచినప్పుడు పరలోక రాజ్య వారసులుగా ఉంటాం. ఈ లోకంలో దేవుని వాక్యాన్ని విన్నప్పటికీ పెడచెవిన పెడితే, సొంత ఆలోచనలో నడిస్తే, సాతాను చిత్తమును అంగీకరిస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే, పాపుల మార్గంలో నిలిస్తే, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే రేపు దేవుని సింహాసనం ముందు మనం నిలబడలేము. ఆయన రాజ్య వారసులుగా మనం ఉండలేము. ధాన్యాన్ని కొట్టుకు చేర్చి పొట్టును అగ్నితో కాల్చివేయను. అవును, ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నిన్నెవడ అధికారం చేసేవారు లేరు. ఏ పాస్టర్కి నీ మీద అధికారం చేసే అధికారం లేదు, ఏ వ్యక్తికి నీ మీద అధికారం చేసే శక్తి లేదు. నీ ఇష్టం, నీ ఇష్టం. దేవుడే చెప్పాడు, నీ ఇష్టం, నీ ఇష్టం. ఇదిగో వెలుగు, ఇదిగో చీకటి, ఇదిగో జీవం, ఇదిగో మరణం, ఏది కావాలో కోరుకో, నీ ఇష్టం కోరుకో. నాకు సాతానే కావాలి అంటావా? నాకు పాపుల మార్గమే కావాలి అంటావా? నాకు సారాయే కావాలి అంటావా? నాకు లంచాలే కావాలి అంటావా? నాకు ఈ లోకమే కావాలి, జాలి జలసాలే కావాలి అంటావా? నీ ఇష్టం. లేదు, నాకు యేసు ప్రభు కావాలి, నాకు నీతి మార్గం కావాలి, నాకు పరలోక రాజ్య వారసుడు అవ్వాలి, నేను ఆయనకి ఇష్టడిగా మారాలంటావా? నీ ఇష్టం. నా ఎద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో తోసివేయనన్నాడు ప్రభు. కాబట్టి ఈరోజు దేవునితో ఒక తీర్మానం చేయండి. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే నేను నోట్లో నుంచి ఉమ్మివేస్తానన్నాడు. ఒకరోజు భక్తి, మరొక రోజు భుక్తి కాదండి. ఒకరోజు దేవుడు, మరొక రోజు దెయ్యం కాదు. దేవుని కొరకు బ్రతికితే నీ జీవితాన్ని ఆయనకి అప్పచెప్పాలి. నీ హృదయ సింహాసనం మీద ప్రభువుకి స్థానం ఇవ్వాలి. ప్రభు నా హృదయంలోనికి రా అని నీవు అడిగితే ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభు ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలుగజేశాను అన్నాడు. మరలా నీవు ఆ త్రాగుడు వైపు తిరగకుండా ఒక అద్భుతాన్ని ఈరోజు రాత్రి ఇక్కడే చేయగలడు. నీ శరీరంలో ఎన్నో రోగాలతో పీడించబడుతున్నావేమో, ఈరోజు రాత్రి నీవు యేసుక్రీస్తుని నమ్మితే, నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆయన రక్తము ప్రతి పాపము నుండి నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను శుద్ధి చేస్తుంది, స్వస్థపరుస్తుంది. ఈ రాత్రి ఒక తీర్మానం చేద్దాం. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈరోజు కనుక ప్రభువా, ఇక నుంచి నేను దుష్టుల ఆలోచన చొప్పున నడవను, నా దుష్ట స్నేహాన్ని విడిచిపెడతాను, పాపుల మార్గంలో నేను నిలవను,
నా దుష్ట సాంగత్యాన్ని నేను విడిచిపెడతాను. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండను. నా జీవితాన్ని నేను చక్కబెట్టుకుంటాను. నీ వాక్యాన్ని చదువుతాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను. నన్ను ఆశీర్వదించు అని నీవు అడిగితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె పచ్చగా నీ ఉండినట్లు, ఆనందంగా నీ ఉండినట్లు, నిన్ను బట్టి నీ ఇంటి వారందరూ ఆనందపడినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదకరమైన జీవితం నాకు కావాలన్న వాళ్ళు మనస్ఫూర్తిగా హల్లెలూయా చెప్పండి. నేను చేయనదంతా సఫలమవ్వాలి అన్నవాళ్ళు మనస్ఫూర్తిగా హల్లెలూయా చెప్పండి. నాతో పాటు ఈ మాటలు అందరూ చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, దుష్టుల ఆలోచన చొప్పున నడువను, పాపుల మార్గమున నిలువను, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండను, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానిస్తాను. దేవునితో వాగ్దానం చేశారు. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ లోకంలో మీరున్న జీవితం ఎలా నడుస్తుందో, ఎలా జరుగుతుందో, ఎలా ఉంటుందో పరీక్షించుకోండి. ఎప్పుడు దుష్ట మార్గాన్ని విడిచిపెట్టండి. ఈ తలంపు సాతాందా, దేవుందా? ఈ మార్గం దేవుని మార్గమా, పాపుల మార్గమా? నేను కూర్చుంది అపహాసకులతోనా, దేవుని బిడ్డలతోనా? ఆలోచన చేసుకొని సరి చేసుకోండి. అప్పుడు మీరు ఏ మొక్కక్కర్లే, మూలగక్కర్లా, మీరు చేయనదంతా సఫలమవుతుంది. ప్రభువుకు మన హృదయం ఇస్తే, మన జీవితాన్ని అప్పగిస్తే మనం దీవించబడతాం, అనేకులకు దీవెనకరంగా మారుతాం. అంతేకాదు, ఈ లోకం విడిచినప్పుడు దేవుని రాజ్యంలో యుగ యుగాలు, తరతరాలు ఆ పరలోక రాజ్య వారసులం అవుతాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నీ సన్నిధికి కూడి వచ్చిన నీ బిడ్డలను ఒక్కొక్కరిని చూడు నాయన. ఎవరి హృదయ స్థితి ఎలాగో ఉన్నదో బాగా ఎరిగిన దేవా, ప్రతి ఒక్కరిని స్పందించు నాయన. కఠిన హృదయాలను కరిగించు నాయన. మూర్ఖపు హృదయాలను తెరవజేయము నాయన. బాధలతో కుమిలిపోతున్న వారిని ఆదరించు నాయన. రోగాలతో మగ్గిపోతున్న వారిని స్వస్థపరచుము తండ్రి. నానా విధములైన రోగములను స్వస్థపరిచిన దేవా, నీ సన్నిధిలో నిలబడిన వారు క్యాన్సర్ వలన కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, డయాబెటిక్ వలన కానీ, హైపర్ టెన్షన్ వల్ల కానీ, థైరాయిడ్ సమస్య వల్ల కానీ, ఫైబ్రాయిడ్ సమస్యలో గర్భఫలం లేని స్థితిలో కానీ, మరి ఎటువంటి రోగము నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్నదో నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము తండ్రి. నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉందని నమ్ముచున్నాము. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న మాటను విశ్వసిస్తున్నాము. నా శరీరాన్ని ప్రభు స్వస్థపరిచాడు అని సాక్ష్యం ఇచ్చినట్లుగా మాకు సహాయం చేయము. ఆర్థిక ఇబ్బందుల్లో పడి, అప్పుల పాలైపోయి, వడ్డీలు కట్టలేక, ఆస్తులు అమ్ముకుంటూ అవస్థలు పడుతున్న వారిని ఈ రోజున ఆశీర్వదించు నాయనా. శాపాలను కొట్టివేయ, పాపాలను క్షమించు నాయనా. అజ్ఞానంగా చేసిన తప్పులు నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఇది మొదలుకొని నీ దీవెన పొందినట్లుగా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించము తండ్రి. గర్భఫలము లేదే అని, అనేక నిందల అవమానాలు పొందుతున్నామని బాధపడుతున్న దంపతులను కనికరించి గర్భఫలము దయచేయి నాయన. మా బిడ్డల వివాహ వయసు వచ్చింది, వారి వివాహాలు కుదరటం లేదు. మా బిడ్డలు దారి తప్పుతారేమోనే భయం వేస్తుంది. మా బిడ్డల వివాహాలు చేయాలని నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్న వారి ప్రార్థనలు ఆలకించి నీ చిత్తములో, నీ సమయంలో నీవేర్పరిచిన వ్యక్తులతో వారి బిడ్డల వివాహాలు జరుగునట్లుగా నీ ఆశీర్వాదం వారికి దయచేయము నాయన. మా చేతి పనుల్లో దీవెన లేదు, మా పంటల్లో ఆశీర్వాదము లేదు అని కుమిలిపోతున్న వారిని ఈ రోజు నుండి నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టు వలె ఫలించినట్లు చేయము తండ్రి. బీటీహెచ్ చేశాను, ఎంటీహెచ్ చేశాను, ఎంసీఏ చేశాను, ఎంబీఏ చేశాను, నాకు ఉద్యోగం లేదే, నా తల్లిదండ్రులకు నేను భారమైపోయానే అని దిగులు పడుతున్న యవ్వనస్తుల్ని
దుష్ట సాంగత్యంలో దారి తప్పుతున్న యవనస్తుల్ని ఈరోజు దర్శించము నాయన. వారి జీవితాన్ని, గమ్యాన్ని కనుగొని వారి కొరకు నీవు కలిగి ఉన్న తలంపులను ఎరిగి నీ చిత్తానికి అప్పగించుకొని ఆశీర్వదించబడుటకు సహాయం చేయము. ప్రతి కీడును తప్పించుము నాయన. తాగుబోతులుగా ఉన్న వారి కోసం ప్రత్యేకంగా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నామయ్యా. వారు వారి కొరకు ప్రార్థన చేసుకోలేరేమో కానీ వారి పక్షములో మేము నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. ఇక్కడ ఉన్నవారు కానీ, ఇక్కడ ఉన్నవారి ఇళ్లలో ఉన్న తాగుబోతులు కానీ ఈ రోజున నీ ఆత్మ ద్వారా స్పందించబడినట్లుగా, ప్రభు నన్ను విడిపించాడని సాక్ష్యం ఇచ్చినట్లుగా తాగుబోతుల్ని మార్చునాయన. ప్రతి కీడును కొట్టివేయము, ప్రతి శాపము కొట్టివేయము. నీ నామాన్ని ధరించిన మేము దినదినాభివృద్ధి పొందినట్లుగా ఫలించడు చెట్టు వలె మా కొరకు మేము బతకడమే కాక మా చుట్టూన్న వారికి మేము దీవెనకరంగా ఉండుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక.